మా జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి, అలాగే మన మండల తహసీల్దార్ గారికి, వేదిక మీద ఉన్న కూటమి నాయకులకు, ఇక్కడికి వచ్చేసిన అధికారులకు, ఈ గ్రామ ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అలాగే మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. చాలా శుభదినం, చాలా మంచి పరిణామం. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో అనేక మంచి కార్యక్రమాలు మళ్ళీ మొదలైనవి. గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలందరూ ఎట్లా ఇబ్బంది పడినారు, రైతులు ఎట్లా ఇబ్బంది పడినారు, అధికారులు ఎట్లా ఇబ్బంది పడినారు, అన్ని వర్గాలు, సంఘాలు మొత్తం కూడా ఇబ్బంది పడినట్టు. ప్రధానంగా రైతులు. మీ ఊర్లోనే మతికిందో మళ్ళా చాలామందికి లేదో తెలియదు. మన ఊర్లోనే బస్టాండ్ దగ్గర సెంటర్లో మన ప్రభుత్వం రాకముందు ఒక మీటింగ్లో కూడా మాట్లాడుకున్నాం. ఇదే విషయాలే, రైతులకు సంబంధించినవి. అలాగే ఇంటి స్థలాలు లేని పేదవాళ్ళకి ఇంటి స్థలాలు ఇచ్చిన విషయాలు, ఈ రెండు కూడా మాట్లాడుకున్నాం ఎలక్షన్ల కంటే ముందు. ఆ రోజు కూడా చెప్పాం, మనం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మళ్ళీ వస్తే మనం ఎట్లా ఇబ్బంది పడతామని క్లియర్గా చెప్పినాం. దానికి నిదర్శనాలు ఇప్పుడు మనకు కనపడతాయి, చూపిస్తాం కూడా. మీకు అందరికి కూడా తెలుసు. పోయినసారి ఏం చేసినారా, ఎక్కడ వాళ్ళకు సెంటు భూమి ఇవ్వలే పేదవాడికి, రైతు వారిగా. ఎక్కడ ఇంటి స్థలాలు లేని వాళ్ళకు ఒక సెంటు భూమి వాళ్ళేమి ఇవ్వలే. గతంలో మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే దాదాపు మన నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఇచ్చేది. వాటికి ఆ ఇంటి స్థలాలు ఇస్తే ఏం చేసినారు, డబ్బు కట్టండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ప్రభుత్వము పేదవాడికి లేదని చెప్పి పాపం ఇచ్చింది. మళ్ళా నువ్వు డబ్బు కట్టి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకునేది ఏంటి? అది ఆస్తి వాళ్ళదే. ప్రభుత్వం ఒకసారి ఏదైతే ఇంట్లో స్థలం లేదో, పొలం లేదో అని చూసే పేదవాడికి కాబట్టి ఇస్తుంది. నాకు కోరుకో జేసీ గారికి ఇయ్యరు కదా భూమి. మళ్ళీ దాన్ని రిజిస్టర్ చేసుకోండి. దానిపైన ఎవరు బొమ్మ అంటే ఎవరిది భూమి? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా సంపాదించి ఏమన్నా గ్రామాల్లో రైతులకు ఇచ్చినాడా, పేదవాళ్ళకి ఇచ్చినాడా? లేదా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు ఏమైనా సంపాదించి ఇచ్చినారా, లేదంటే వాళ్ళ తాతగారు ఏమైనా సంపాదించి ఇచ్చినారా? ఇది మీ భూములు, మీరు కష్టపడి సంపాదించుకునేటివి. మీ తండ్రులు, మీ తాతలు. ఇప్పుడు జేసీ గారు నేను కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. ఇంకో విషయం చెప్పాలి మొదలుపెట్టుకుని. మళ్ళా జేసీ గారి పాపం ఆరోగ్యం బాగలేకపోయినా ఈరోజు మన కార్యక్రమం కోసం రావడం జరిగింది. వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి మనం అందరం. ఎందుకంటే ఇప్పుడు నేను క్లారిటీ ఇచ్చేది వేరే అవుతుంది. మీకు అధికారిగా జేసీగా చాలా పనులు వాళ్ళే చూసేది, వాళ్ళు క్లారిటీ ఇచ్చేది. నేను జేసీ గారు ఇక్కడికి రావడం మనకు చాలా సంతోషం. ఎందుకంటే మీరు అడిగినట్టు ఎందుకు నేను ఇందాక కూడా 2-3 సార్లు మీకు ఏమన్నా డౌట్లు ఉంటే వచ్చి చెప్పండి, మాట్లాడండి. ఎందుకంటే మన దగ్గర నుంచి పోయే ప్రతి అర్జీ మనం పెట్టుకునేటి తహసీల్దార్ నుంచి జేసీ గారికే పోతాయి. ముఖ్యంగా ఇటువంటి సమస్యలు, ఎస్పెషల్లీ ఈ భూములకు సంబంధించిన విషయాలు జేసీ లాగిన్లోకే పోవాలి. సో ఆయన మనకు ప్రత్యక్షంగా మన దగ్గరకు వచ్చినప్పుడు మనకున్న సమస్యలు చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మనకే ఉంటుంది. ఆయన పోయిన తర్వాత మళ్ళీ మీరు నాకు చెప్పినా మళ్ళీ అడిగే పోవాలా. ఒకసారి వచ్చినప్పుడు అధికారులు వచ్చినప్పుడు వాళ్ళు నోట్ చేసుకుంటారు, మన సమస్యలు వింటారు. కాబట్టి అవన్నీ అందుకే మిమ్మల్ని మాట్లాడమని చెప్పిన. సో ఇవన్నీ పోయినసారి చూసాం మనం. జగన్మోహన్ రెడ్డి బొమ్మ, ఈ పాస్బుక్ కూడా తెలుసు మనకు. ఇందాక అందుకే పాస్బుక్ పాతది తెప్పియండి అని అడిగిన. ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవాలి కదా. గుర్తు చేసుకోకపోతే చూడండి ఎంతమంది ఉన్నారు దీంట్లో. దగ్గర 23 మంది 24 మంది ఉన్నారు. పాస్బుక్ నాది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా. పాస్బుక్ ఏమంటే పొలం నాది, భూమి నాది, సర్వే నెంబర్లో ఒక 10 ఎకరాలు ఉందనుకున్నాం. ఆ 10 ఎకరాలు ఉంటే 10 మందికి ఉండొచ్చు. నాకు 1 ఎకరా, మీకు ఒక మంచి 1 ఎకరా, అర్ధ ఎకరం. ఎవరి పాస్బుక్ వాళ్ళకు ఉండాలి. ఇవన్నీ జాయింట్ ఎల్పీఎంలు చేసేసి మొత్తం ఒకటే పాస్బుక్లో నేను ఓనరో నువ్వు ఓనరో తెలీదు. ఈ జాయింట్ ఎల్పీఎంలు పడి ఇప్పుడే మన వాళ్ళు చెప్తా ఉన్నారు. జాయింట్ ఎల్పీఎంలు పడి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ భూములు అమ్ముకోవాలన్నా ఇంకోటన్నా, లేదంటే లోన్ తెచ్చుకోవాలన్నా ఇంకోటి తెచ్చుకోవాలన్నా అనేక సమస్యలు.
ఇవన్నీ సమస్యలు సృష్టించిపోయిన ప్రభుత్వంలో ఇంకో మాట కూడా చెప్పినాం అప్పుడే మీకు, చాలామంది గ్రామాలు, ప్రతి గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి గెలిపిస్తున్నాయని మీ పాస్బుక్ కాదు, ఈసారి భూమి కూడా మీ చేతులు ఉండదు, తీసుకుపోయి మట్టంగా అన్ని తాకట్టు పెడతాడు, తాకట్టు పెట్టి మీ భూమి మీకు తెలియకుండా లోన్లు తీసుకుంటాడు, అమ్మి పడేస్తాడు. అది జరగలే, కనుక్కున్నారు మీరు రైతులు, పొరపాటున జగన్మోహన్ రెడ్డికి గెలిపించి అదే జరిగేది. ఆ పీడ వదిలించుకున్నారు, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినారు, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్న తర్వాత మళ్ళీ చూడండి ఇప్పుడు ఎవరి పేరు ఉందా దీని మీద, ఎవరి ఫోటో అన్న ఉందా? గతంలో కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి కాకముందు అనుకోండి, అప్పుడు కూడా ఉండేటివి కాదు, రాజముద్రనే ప్రభుత్వ ముద్ర మాత్రమే ఉండేది పాస్బుక్ల మీద. దాంట్లో మీ పేర్లు వస్తాయి, మీ ఆస్తి మీద అయితే మీ పేర్లు వచ్చేవి. అవన్నీ తీసేసి మహానుభావుడు ఈయన పెద్ద దానకర్ణుడు, అపరదానకర్ణుడు, కలియుగ దానకర్ణుడు లెవెల్లో ఊరు రాష్ట్రం అంతా నేనే భూములు ఇచ్చినా మీకు అని చెప్పేసి ఫోటోలు వేసుకొని ఇంత తతంగం చేసి ఇప్పుడు రైతులు నానాక ఇబ్బందులు పడే పరిస్థితి. ఇంకా ఈరోజు కూడా మనకు సమస్యలు తెగల, అంటే అంత ఈజీగా తెగవు. రెవెన్యూ అనేది మహాసముద్రం, ఇంతే జేసీ గారు సార్ మీది మహాసముద్రం మీ సబ్జెక్టు, ఆ సముద్రంలో పడితే ఏ పక్క బయటికి వెళ్ళాలో తెలియదు మాకు. అటువంటి దాన్ని ఇంకా క్రియేట్ చేసి పెట్టినారు. అన్ని దొంగ సర్వేలు, ఇష్టం వచ్చినట్టు భూములు, సొంత భూములు పట్టభూములు తీసుకుని ఇనాముల దాంట్లో కలిపారు, 22 ఏళ్ళు కలిపారు, డాటెడ్లో కలిపారు, రకరకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చేట్టు చేసి పెట్టినారు. ఇవన్నీ ఇప్పుడు ఈ సర్వే జరుగుతూ ఉన్నాయి, కొన్ని గ్రామాలలో అయిపోయినాయి. సో అవన్నీ పూర్తయిన తర్వాత ఇప్పుడు కొన్ని సమస్యలు రెక్టిఫై చేసి అన్ని క్లియర్గా ఉండే వాళ్లకు ఇప్పుడు పాస్బుక్లు పంపిణీ కార్యక్రమం ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టినారు మన ప్రభుత్వం. సో దాంట్లో భాగంగానే మన నియోజకవర్గంలో ఈ గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందరికి కూడా మీవి కూడా మిగతా వాళ్ళకి కూడా రెక్టిఫై అయ్యి మీకు పాస్బుక్లు వచ్చేస్తాయి. ఈ టైప్ పాస్బుక్లు వస్తాయి, మా వెరైటీ రావు. ఇందాక జేసీ గారు ఒక మాట చెప్పారు, మీరు జాగ్రత్తగా వినండి. మీరేమి ఎవరు ఆందోళన పడాల్సి పనిలే, హైరాణ పడాల్సి పనిలే. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏదన్నా మీకు డిఫరెన్స్ అనిపిస్తే మళ్ళీ కూడా రెక్టిఫై చేసి మళ్ళీ కొత్త బుక్ పాస్బుక్ అప్లై చేసి మళ్ళీ కొత్త బుక్ తెప్పించి మీకు ఇస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా 22A కానివ్వండి, డాటెడ్ ల్యాండ్స్ కానీ ఇవన్నీ క్లియర్ అవుతాయి. ఇది ఒక్క మన ఏకోడూరు గ్రామము లేదా బండార్పకూరు మండలము మన నియోజకవర్గము కాదు. ఈ రీసర్వేస్ అంతా కూడా రాష్ట్రం అంతా కూడా కంప్లీట్ కావాలి. రాష్ట్రం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి అన్ని రిపోర్ట్స్ ప్రభుత్వానికి పోతాయి. క్లియర్గా పోయిన తర్వాత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక డెసిషన్ తీసేసుకొని ఇటువంటివన్నీ కూడా క్లియర్ చేసేసేసి ఇప్పటికే చాలా కార్యక్రమాలకు క్లియరెన్స్లు వచ్చినాయి. ఇందాక చెప్పినట్టు దేవాలయ భూములు కానివ్వండి, లేదంటే మసీదు మాన్యాలు కానివ్వండి, దర్గా భూములు కానీ ఇట్లాంటివి చేయరు. అట్లాంటివి కూడా ఏదైనా డబుల్ రిజిస్టర్లు ఎప్పుడో గతంలో 30 ఏళ్ళ కిందటనో 40 ఏళ్ళ కిందటనో రిజిస్టర్లు అయింటే అవి క్లియర్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా ఎవరన్నా మళ్ళీ ఇట్లాంటివన్నీ చేసుకున్నట్టు మాత్రం అవి క్లియర్ కావు. మీవి మీ సొంతానివి, మీ పూర్వాస్తులో మీరు కొన్నటివో రికార్డు పర్ఫెక్ట్గా ఉండేటివి తప్పులు పడింటే, తప్పులు జరిగింటే ఆ తప్పులన్నీ కూడా రెక్టిఫై చేసేసి క్లియర్ చేస్తారు. ఎవరేం ఆందోళన పడాల్సి పని లేదు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది మన ప్రభుత్వం, మీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఈ తప్పులన్నీ కూడా సరిదిద్దడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మళ్ళీ పొరపాటు జరిగితే మళ్ళీ తిరుగుతూ ఉంటారు మీరు. ఆ తిరగకూడదు కాబట్టి అవన్నీ ఒకటేసారి నిదానంగా అయినా సరే, ఒకటి రోజు కాకుండా నెల అయినా సరే టైం తీసుకొని చెక్ చేసుకొని అవన్నీ రెక్టిఫై చేసేసి మీ ఆస్తులు, మీ భూములకు ఈ ప్రభుత్వము నుంచి ఖచ్చితంగా పూర్తి సహాయ సహకారాలు ఉండి మీ భూములు మీకు, మీ ఆస్తులు మీకు ఉండేటట్టు ఆ భరోసా కల్పించే దాంట్లో భాగంగానే ఇవన్నీ కార్యక్రమాలు ఇప్పుడు అన్ని గ్రామాలలో రీసర్వే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొన్ని గ్రామాలు అయిపోయినాయి, కొన్ని గ్రామాలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా కొన్ని గ్రామాలు జరగాలి కూడా. సో ఇవన్నీ పూర్తి అయిన తర్వాత తప్పకుండా మీకున్న సమస్యలన్నీ కూడా తీర్చడం జరిగి పాస్బుక్లు మళ్ళీ ఫ్రెష్గా వస్తాయి. అయినా కూడా ఇంకా ఏమన్నా సమస్యలు ఉంటే అవి మీ సొంత సమస్యలు ఉంటాయి కొంతమంది. ఎందుకంటే మేము కూడా ప్రజా దర్బారు చేసినప్పుడు నా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. మీ సొంత సమస్యలు అంటే మీకు ఇంకొకరికో సరిపోకనో మీరు కోర్టులలో ఇంకోట ఉన్నప్పుడు అవి అధికారులు రెక్టిఫై చేయలేరు. కోర్టులో క్లియర్ కావాలా, కోర్టులో క్లియర్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు రికార్డు పరంగా కోర్టు ఆర్డర్స్ బేస్ చేసుకొని దాని ప్రకారం మళ్ళీ వాళ్ళు రికార్డు తయారు చేసేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ప్రతి చిన్న విషయానికి చాలామంది చూస్తూ ఉంటాం. నా దగ్గరికి చాలా సమస్యలు వస్తుంటాయి. వాళ్ళ దగ్గరికి ఎట్లా పోతే మా దగ్గరికి కూడా వస్తుంటారు. ఎమ్మెల్యే గారు ఏమైనా చేపించి పెడతారేమో అని. ఉండేది 10 ఎకరాలు ఒక సర్వే నెంబర్లో, అవునా? 15 ఎకరాలు పాస్బుక్లు ఉంటాయి. ఆ సర్వే నెంబర్లో ఉండేదే 10 ఎకరాలు. ఒక 10-15 మంది కలిపి
నా పాస్బుక్లో ఒక అర్ధ ఎకరా ఎక్కువ ఎక్కింటుంది, పక్క అయిన దాంట్లో ఒక ఎకరా ఎక్కువ ఎక్కింటుంది, ఇంకొక అయిన దాంట్లో ఒక అర్ధ ఎకరా ఎక్కువ. ఎక్కడి నుంచి కావాలా భూమి? ఆ భూమి ఎక్కడి నుంచి కావాలా? తేలేరు కదా. మాకు రాసి ఇచ్చినారు, మాకు అమ్మినారు, అది కరెక్ట్ కాదు. అది రెక్టిఫై చేయలేరు, గుర్తుపెట్టుకోండి దయచేసి. ఉండబడిన సర్వే భూమి, ఆ సర్వే నంబర్లో ఎంత భూమి ఉంటే దాన్ని మీకు అడ్జస్ట్ చేసి అందరికి చేయాల్సిందే తప్ప నాకు ఇంత ఉంది కాబట్టి ఆయన ఇంత అమ్మినాడు కాబట్టి నాకు ఇంతే వచ్చి తీరాలంటే అట్లా రాదమ్మా. వస్తుందా? ఇందాక మనోడు ఏం పేరు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాడు, చెరువులో భూములు ఇచ్చారు. చెరువులో ఇచ్చారు లేదా ఇప్పుడు మేము కనుక్కోవాలా. చెరువులో ఇవ్వకూడదు కదయా. ఈ మండలంలో అటువంటి సమస్యలు ఉన్నాయి, మాకు కూడా తెలుసు. తొందరలోనే ఒక కార్యక్రమము మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి ఒక మంచి త్రిపురాల ప్రోగ్రాం కింద ఒక ప్రోగ్రాం తీసుకుంటా ఉంది. అన్ని చెరువులను మళ్ళా రీబిల్డ్ చేసి రీకన్స్ట్రక్ట్ చేసి ఆ చెరువులలో మళ్ళీ నీళ్లు పెట్టాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం రాబోతుంది. అది రైతులకు ఉపయోగపడే కార్యక్రమం. రేపు ఆ కార్యక్రమం వచ్చి శాంక్షన్ అయిన తర్వాత మన నియోజకవర్గం నుంచి కూడా దాదాపు అన్ని చెరువులు ఈ మండలంలోనే ఎక్కువ ఉన్నాయి. మన చెరువులు అన్ని చెరువులు మేము ఎస్టిమేషన్ లేపించేసి పంపించడం కూడా జరిగింది. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా పోయిన నెల కేంద్రానికి వెళ్ళి ప్రధానమంత్రి గారిని సంబంధిత శాఖ మంత్రులు కలిసినప్పుడు కూడా ఈ సబ్జెక్టు కూడా డిస్కస్ చేసినాడు ఆయన. ఆ కార్యక్రమం తొందరలో శాంక్షన్ చేయండి, అది చేస్తే రైతులకు ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమం అని చెప్పేసి ఆ RRR ప్రోగ్రామ్ను అడగడం జరిగింది. RRR ప్రోగ్రాం అంటే ఉన్న చెరువులు మళ్ళీ పాడైపోయినాయి, అవునా, కట్టలు సరిగ్గా లేవు, భూములు లేవు, భూములు అన్యాక్రాంతమైనవి, ఇవన్నీ కూడా రీకన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాం. ఇది కార్యక్రమం రేపు జరగబోయేది. దాంట్లో ఉన్నోడు ఎవడైనా సరే బాధపడి నేనేం చేయలేదు. మేము వేసుకుంటున్నాం ఆయన ఛానల్ నుంచి, అవునా. మీకు చెప్తా ఉంటే చాలాసార్లు ప్రతిదీ నేను ఓటు రూపంలో చూడనండి. ప్రజలకు అందరికి 10 మందికి ఉపయోగపడే పని అయితే దానికోసం ఏమేం చేస్తాం. కానీ దాంట్లో ఎవడో ఇద్దరు చెరువులో నువ్వు భూమి వేసుకుంటా, చెరువును ఆక్రమించుకొని దాంట్లో చేసుకుంటున్నా, సాగు చేసుకుంటా, ఇన్నేళ్ళ నుంచి నువ్వు మన కార్యకర్త వచ్చినా నేనేం చేయలేను. ఆయన మళ్ళీ ముందే చెప్తున్నా, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ కార్యక్రమం జరిగి తీరుతుంది, శాంక్షన్స్ వస్తాయి, అవి కూడా చాలా ఉపయోగపడుతుంది మనకు. ఎందుకంటే ఇప్పటికే తెలుగంగ రాకముందు మన పరిస్థితి ఏంది, తెలుగంగ వచ్చినాక మన పరిస్థితి. తెలుగంగ రాకముందు ఎవడు వాళ్ళకి ఇస్తున్నాడే మనల్ని. స్వర్గీయ నందమూరి తారక రావు మహానుభావుడు ఇచ్చిపోయినాడు తెలుగంగ మన కార్యక్రమం. బ్రహ్మాండంగా నీళ్ళు వస్తున్నాయి, ఇటు కేసు కెనాలకు కానీ అదే శ్రీశైలం నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు ఈ మండలానికి తెలుగంగ కూడా అదే నీళ్ళు వస్తున్నాయి. బ్రహ్మాండంగా 2 కార్లు పంటలు పండించుకుంటున్నారు, ఎక్కడ మిస్ కావడంలా. బ్రహ్మాండ ప్రతి కుటుంబం ఈరోజు ఆ రోజు వర్షం పడితే పండాలా, లేకపోతే లేదు. అందరూ కూడా అన్నానికి కూడా తినేదానికి కూడా పరిస్థితి లేని కాలం నుంచి నువ్వే ఈరోజు 10 మందికి అన్నం పెట్టే స్థాయికి వచ్చినావు. అటువంటి స్థాయిలో ఈరోజు మనం అందరం ఉన్నాం. మనం కూడా తప్పును కొంచెం రెక్టిఫై చేసుకొని కరెక్ట్గా చేసుకొని పోతే అందరూ సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. రైతుల మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెడతాం మేము. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదు అనేది ఎప్పుడు కూడా తహతహ పడుతుంటాం. అధికారులు ఎప్పటికప్పుడు మాట్లాడుకొని వాళ్ళ సహకారం సహాయాలు అన్ని సలహాలు తీసుకొని ముందుకు పోతూ ఉంటాము. ఈరోజు ఇప్పుడు నేను చెప్పినట్టు కలెక్టర్ గారు జేసీ గారు చెప్పినట్టు అన్ని గుర్తు పెట్టుకోండి. ఎవరు మీరే కాదు, ఇక్కడ వచ్చింటే ఒక 100-200 మంది వచ్చింటారు. గ్రామాలలో మీరు మీ గ్రామాల్లో చెప్పండి. ఇది అన్ని గ్రామాల్లో ప్రోగ్రాం జరుగుతాయి. ఇప్పుడు ఏదైతే గ్రామానికి వచ్చినాయో ఆ గ్రామాలు మాత్రం ఈ కార్యక్రమం చేస్తారు. రాని గ్రామాలు కూడా మళ్ళీ వస్తాయి, అందరికి కూడా వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ప్రతి నియోజకవర్గంలో కొన్ని తీసుకున్నారంటే పూర్తిగా ఏ ప్రాబ్లం లేకుండా అన్ని రెక్టిఫై చేసి ఇచ్చారు అని అనుకుని ఇస్తున్నాం. ఇంకా మీకు దీంట్లో ఇంకా ఏమైనా సమస్య ఏదైనా ఉంటే ఇందాక జేసీ గారు చెప్పినట్టు మళ్ళీ రిప్రజెంట్ చేసుకోండి. ఖచ్చితంగా అవి కూడా రెక్టిఫై చేసేసి మళ్ళీ ఈ మన ప్రభుత్వంలో రాబోయే కాలంలో మీకు ఎవరికి అటువంటి సమస్యలు లేకుండా చేసే కార్యక్రమం దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతోంది. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన మరొకసారి జేసీ గారికి, తహసీల్దార్కి, అధికారులకు అందరికీ కూడా మీకందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ పాస్బుక్ పంపిణీలు కొంతమందికి చేస్తాం. తర్వాత మళ్ళీ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు పాపం జేసీ గారికి వెళ్తూ బాగలేదు, అయినా వచ్చినాడు. ఆయన కూడా పోవాలి పాపం, రెస్ట్ తీసుకోవాలి కదా. ఎందుకంటే పని చేయాలి కదా, మళ్ళీ మన కోసం పని చేయొద్దు, ఇబ్బంది పడకూడదు అధికారులు కూడా. సో దయచేసి మీరు ఎవరైతే కొంచెం సెలెక్ట్ చేసినారో వాళ్ళకి మాత్రం పెట్టండి. తర్వాత మీరు అందరికి కూడా మొత్తం అందరికి కూడా పంపిణీ చేసేసి వాళ్ళ ఇబ్బందులు మళ్ళీ ఏదైనా ఉంటే కూడా ప్రతి గ్రామంలో మీరు వీఆర్ఓను నేను కూడా రిక్వెస్ట్ చేసేది తహసీల్దార్ను మొత్తం ఎక్కడికప్పుడు అమ్మ ఏది కంప్లైంట్ వచ్చినా కూడా తీసుకొని జేసీ గారికి, కలెక్టర్ గారికి పంపిస్తే వాళ్ళవన్నీ మళ్ళీ రెక్టిఫై వీళ్ళ స్థాయిలో చేయగలిగి వీళ్ళ స్థాయిలో చేస్తారు, ప్రభుత్వానికి పంపిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి.